హరే కృష్ణ. వైష్ణవ భక్తులందరికీ, భగవద్భక్తులందరికీ పంచాంగ ప్రణామాలు అర్పించుకుంటూ శిక్షా గురువులకి పేరు పేరున ఋషికేశ్ దాస్ ప్రభుజీ, రఘునాథ్పురి ప్రభుజీ, గోవర్ధనగిరి ప్రభుజీ, రేవతి మాతాజీ, రసరాణి మాతాజీ, వీళ్ళందరి దీవెనలతోటి, వీరందరి యొక్క సహకారంతో, వాళ్ళందరి యొక్క ఆశీస్సులతోటి నేను ఏమన్నా కొంచెం చెప్పగలుగుతున్నాను ఇందులో. అందుకని వాళ్ళందరికీ పంచాంగ ప్రణామాలు అర్పించుకుంటూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనం ఇంకొన్ని విషయాలు తెలుసుకోవడానికి ముందరికి వెళ్దాము. ముందుగా హరే కృష్ణ నామం 11 సార్లు చేసుకుంటున్నాం కదా, అది కంప్లీట్ చేసుకుని హరే కృష్ణ. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ. మనము భగవద్గీత యథాతథము శ్రీల ప్రభుపాదుల వారి దాంట్లోంచి 108 ఇంపార్టెంట్ శ్లోకాల్లోంచి మనం కొన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించి 84 శ్లోకాల వరకు పూర్తి చేసుకున్నాం. అది 84 శ్లోకాల్లో 84వ శ్లోకం 10వ అధ్యాయంలోది, 11వ అధ్యాయంలోది 54వ శ్లోకం. మనం ఇప్పుడు 85 శ్లోకం 11వ అధ్యాయంలో 55వ శ్లోకం నేర్చుకోవాలి. అయితే ముందుగా మంగళాచరణాలు. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్వున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. ఓం నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామినితి నామినే. నమో ఆచార్యప్రదాయ గౌరణితాయ ప్రదాయనే గౌరకథాదామాదయానగర గ్రామతారిణే. ఓం నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయ చ కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యయ వచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద, జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద, జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద, జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.
మూకం కరోతి వాచాలం భంగం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. మనం ముందుగా కిందసారి 54వ శ్లోకంలో మనం ఏం నేర్చుకున్నాము అనేది గురించి మనం తెలుసుకుందాం. ఒకసారి తెలుసుకుని 55వ శ్లోకానికి వెళ్దాం. 54వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటున్నాడంటే, ప్రామాణిక గురువు వద్ద తగిన శిక్షణ పొందకుండా శ్రీకృష్ణ భగవానుని అవగాహన చేసుకున్నట సాధ్యపడదు అనే విషయాన్ని శ్రీల ప్రభుపాద వారి భాష్యంలోనూ ప్లస్ ఈ అర్థం తాత్పర్యంలోనూ చెప్పారు. ఇంకేంటంటే, కేవలము అనన్య భక్తి ద్వారానే నీ ముందు నిలబడినట్లుగా నేను యథార్థముగా అర్థమవుతాను. ఈ విధంగా ప్రత్యక్షంగా చూడబడతాను. కేవలము ఈ రకంగానే నీవు నా అవగాహన రహస్యాలలోకి ప్రవేశించగలుగుతావు. ఇదేంటంటే, విశ్వరూపం చూపించారు కదా, అర్జునుడు అడిగాడు ఫస్ట్లో, నువ్వే దేవాదేవుడు అని నాకు అర్థమైపోయింది. ఒకవేళ నాకు అర్హత ఏమైనా ఉంటే నీ యొక్క విశ్వరూపాన్ని చూడాలనే ఆ కోరిక కలుగుతుంది నాకు. నేను దాన్ని చూడడానికి నాకు సమర్థత కలిగింది అనుకుంటే కనుకైతే, నేను దానికి అర్హుణ్ణి అని నీవు భావిస్తే నాకు ఇది చూపిస్తావా అని అడుగుతాడు. అడిగితే ఆయన, నీకు ఈ చర్మచక్షువులతో ఆ విశ్వరూపాన్ని చూసే శక్తి ఉండదు కాబట్టి నువ్వు నాకు అనన్యభక్తుడు కాబట్టి నీకు నేను దివ్యచక్షువులు ఇచ్చి విశ్వరూపాన్ని చూపిస్తాను అని అతనికి దివ్యచక్షువులు ఇచ్చి విశ్వరూపాన్ని చూపిస్తాడు. ఆ విశ్వరూపాన్ని చూపించమని అడిగిన అర్జునుడికి ఆ విశ్వరూపాన్ని యొక్క భయంకరతని ఆస్వాదించలేకపోతాడు. అందుకని ఆయన్ని ప్రార్థించి, చాలా చాలా కనిపిస్తున్నాయి నాకు నీ స్వరూపంలోనూ, ఇవన్నీ నేను చూసి భరించలేకపోతున్నాను, నాకు నీ చతుర్భుజ రూపాన్ని చూపించు అని అడుగుతాడు. చతుర్భుజ రూపం చూపించిన తర్వాత మళ్ళీ నీ ద్విభుజ రూపమే చూపించు, ఈ చతుర్భుజ రూపం కూడా నా మనసుకి అందట్లేదు, నాకు ఎప్పుడూ నాతో ఉండే నా స్నేహితుడు నా బావ అనుకుని నేను భావించే ఆ రూపమే నాకు చూపించు అంటాడనమాట. అప్పుడు ఆయన ద్విభుజ రూపం అంటే మామూలు మనం ఎలా ఉంటామో అలాంటి రూపాన్ని అర్జునుడికి చూపిస్తాడు. అప్పుడు చూపించాక శ్రీకృష్ణుడు లాస్ట్లో చెప్తాడనమాట, కేవలము అనన్య భక్తి ద్వారానే భక్తి చేస్తే నీ ముందు నేను ఇప్పుడు ఎలా నిలబడ్డానో అలాగా యథార్థంగా నేను భక్తులకి అర్థమవుతాను, ఆ విధంగా ప్రత్యక్షంగా చూడబడతాను, నేను వాళ్ళకి కనిపిస్తాను. మనం భావంలో తెలియాలది. మనకు కనిపిస్తారు అంటే అర్జునుడికి కనిపించినట్టు చతుర్భుజంలోనో లేకపోతే మురళి పట్టుకుని అసలైన రూపంలోనూ కనిపించరు. ఒకవేళ అలా కనిపించినా కూడా మనం ఆయనే దేవుడని నమ్మము. ఏ నాటకంలోంచి లేచి వచ్చావు నువ్వు, ఇప్పుడు ఎక్కడ నాటకం ఎక్కడ జరుగుతుంది, ఏ నాటకం వేస్తున్నావు, రాయభారం వేస్తున్నావా లేకపోతే యుద్ధం చేస్తున్నావా అర్జునుడితోటి, ఇప్పుడు నువ్వు ఏ పాత్ర పోషిస్తున్నావు, కృష్ణుడి పాత్రలో ఏ భాగంలో పాత్ర ఇప్పుడు పోషిస్తున్నావో, ఏ నాటకం వేస్తున్నావో అని అడుగుతాం. మనం నిజంగా మన ముందు అలా నిలబడ్డా కూడా మనం చేసే పని అదే. అందుకని మనకి అర్థమవ్వాలి, ఆయన కేవలం ఈ రకంగానే నీవు నా అవగాహన రహస్యాలలోకి ప్రవేశించగలుగుతావు. నేను ఏమి చేస్తున్నానే విషయం, ఆ రహస్య విషయాలన్నీ నీకు తెలియాలంటే నీకు అనన్య భక్తి ఒక్కటే మార్గము అని శ్రీకృష్ణుడు అర్జునుడు వారికి చెప్పారనమాట. ఇంకా 55వ శ్లోకంలోకి వెళ్తే, మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైరః సర్వభూతేషు యః సమామేతి పాండవ. మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైరః సర్వభూతేషు యః సమామేతి పాండవ. మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైరః సర్వభూతేషు యః సమామేతి పాండవ. అంటే దీనికి భావం ఏమి ఇచ్చారో శ్రీల ప్రభుపాదులు వారు దీనికి ఏం చెప్పారో చూద్దాము. ఓ అర్జున, కామ్యకర్మలు మానసిక కల్పనమనే కల్మషాల నుండి విముక్తుడై నా విశుద్ధ భక్తియుత సేవలో నెలకొనేవాడు, నా కొరకే కర్మ చేసేవాడు, నన్నే తన జీవిత పరమలక్ష్యంగా చేసుకునేవాడు, ప్రతి జీవుని ఎడ మైత్రితో ఉండేవాడు నిశ్చయంగా నన్ను చేరుకుంటాడు. కామ్యకర్మలు మనం కోరికతో చేసే పనులు, మానసిక కల్పన మానసికంగా మనం ఎన్నో ఊహించేసుకుంటాం.
అది అంటే మనసా వాచా కర్మణ అంటారు కదా. మనసులో ఊహించిన దాంట్లో కల్మషం ఉన్న మనకి ఆ కల్మషంలో కల్మషం మనకు అంటుతుంది. వాటిలన్నిటి విముక్తుడై బంధ విముక్తుడైనట్టు అవన్నీ మనం తగ్గించుకుని నా విశుద్ధ భక్తి సేవలో, కృష్ణుని యొక్క భక్తి విశుద్ధ సేవలో కనుక నెలకొంటే కనుకైతే అతని గురించే కర్మ చేసేవారు, అతన్నే జీవిత పరమలక్ష్యంగా చేసుకునేవారు, ప్రతి జీవుడు ఏడా మైత్రితో ఉండేవాడు. ప్రతి జీవి అంటే ఓన్లీ మానవులని కాదు, ప్రతి జీవి ప్రాణమున్న ప్రతి జీవి యొక్క జీవిలోనూ మైత్రితో ఉండేవాడు నిశ్చయంగా నన్ను చేరుకుంటాడు. అది ఇవన్నీ మనం చేయగలమా అంటే చేయగలం. ఎట్లా వస్తుందంటే మనం ఒకసారి భక్తిలో ప్రవేశించి మెల్లిమెల్లిగా ఒక్కొక్క అడుగు వేసుకుంటుంటే మన ప్రయత్నం లేకుండానే ఈ లక్షణాలన్నీ వస్తాయి. మనం అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు అని నమ్మినప్పుడు, ప్రతి జీవిలోనూ భగవంతుడే ఉన్నాడనే భావన మనం పెంపొందించుకుంటున్నప్పుడు వాళ్ళు ఏమన్నా అన్నా కూడా అందులో ఉన్న పరమాత్మ నన్ను అన్నాడేమో, నాలో ఉన్న పరమాత్మ ఆ పరమాత్మని మైత్రి చేస్తాడు, అందుకని నేను దాని గురించి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అనే భావన మనలో మెల్లిగా పెంపొందుతుందన్నమాట. ఈ భక్తిలో మన కృష్ణుడు కావాలనుకోవడం ఒకటి, ఆయన లేకపోతే ఉండలేననుకోవడం ఒకటి కోరిక, రెండు వాంఛ. కోరిక అంటే మనకు ఇప్పుడు ఈ కోరిక తీరినా తీరకపోయినా పర్లేదు. ఒకవేళ మనం ఇవాళ సినిమాకి వెళ్ళాలనుకున్నాం, వెళ్ళడానికి కుదరలేదు, పోన్లే రేపు చూద్దాంలే, లేకపోతే గుడికి వెళ్దాం అనుకున్నాం, ఏదో అనివార్య కార్యక్రమాల వల్ల వేరే ఇబ్బందుల వల్ల మనం గుడికి వెళ్ళలేదు, బాధపడతాం. ఎందుకంటే మనం గుడికి వెళ్దాం అనుకున్నామే, ఆ స్వామిని చూద్దాం అనుకున్నామే, ఈ కనులారా స్వామిని వీక్షిద్దాం అనుకున్నామే అనే భావన మనలో ఉంటుంది. కాబట్టి ఒకవేళ అది కుదరకపోతే కనుకైతే మనకి బాధ ఉంటుంది. కానీ సర్దుకుంటాం, రేపు వెళ్తాంలే అనుకుంటాం. అదే వాంఛ అంటే అది లేకపోతే ఉండలేము. అదే మనకి ఇప్పుడు దానికి ఉదాహరణ చెప్పుకోవాలంటే ఒక మందు అలవాటైన వాళ్ళు ఉన్నారనుకోండి, డ్రగ్ కానీ లేకపోతే ఈ సారాలు తాగడం, రోజు డైలీ ఈ విస్కీ బ్రాందీలు తాగడం అనే వాళ్ళు ఉన్నారనుకోండి, అది ఆ టైంకి వాళ్ళకి అది పడకపోతే వాళ్ళు బతకలేమన్నంత ఫీలింగ్కి వచ్చేస్తారనమాట. అది జరిగాలి ఆ టైంకి, అది జరిగితేనే వాళ్ళు మనుషులుగా ప్రవర్తిస్తారనమాట. అలా మనుషులుగా ప్రవర్తించడం అంటే ఏదో ఆ పడింది అనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది పడ్డాక వాడు ఎలా ప్రవర్తిస్తారో వాళ్ళకే కాదు, మనకు కూడా తెలిసి ఏం చేస్తారో. అది వాంఛ అనమాట. మనకి భగవంతుడి మీద అలాంటి వాంఛ ఉందా? మనకు ఓన్లీ దేవుణ్ణి మనం ఏం చేస్తున్నాము, దినచర్యలన్నీ చేసుకుంటూ మనం భక్తి చేసి భగవంతుని కూడా మనం ప్రార్థిస్తున్నాము. కానీ ఆ ప్రార్థన మనకి ఈరోజు ఈ టైంకి ఈ ప్రార్థన లేకపోతే నాకు చాలా కష్టం, నేను ఉండలేను అనే స్టేజ్కి మనం చేరితే కనుకైతే అది విశుద్ధ భక్తి అని చెప్పుకోవచ్చు. అటువంటిప్పుడు అలా ఒకవేళ అంత దానికి వచ్చేసామనుకోండి, భగవంతుడు మనకి ఏది కావాలో ఇస్తాడు, మన దగ్గర లేనిది ఇస్తాడు, ఉన్నది రక్షిస్తాడు. మనం 9వ అధ్యాయంలో తెలుసుకుందాం ఈ విషయం గురించి. అందుకని మనకి ఆ కోరికతో చేసే పనులని మనం విడివడి మానసిక కల్పనలో ఉండే కల్మషాన్ని కూడా వదిలేసుకున్నప్పుడు, ప్రతి జీవితోటి మైత్రితో ఉండేటప్పుడు మీరు నా గోధామాన్ని నిశ్చయంగా చేరుకుంటారు అని భగవంతుడు స్వయంగా మనకి హామీ ఇస్తున్నాడు అనమాట. ఇంకా ప్రభుపాదుల వారు భాష్యంలో ఏం చెప్పారో ఒకసారి చూద్దాము. ఆధ్యాత్మిక ఆకాశంలోని కృష్ణలోకంలో పురుషులందరిలోనూ పరమోత్కృష్టుడైన ఆ శ్రీకృష్ణ భగవాన్తో సన్నిహితంగా సంబంధం పొందాలనే కోరుకునేవాడు స్వయంగా ఆ భగవంతుడే చెప్పిన ఈ సూత్రాన్ని తప్పక స్వీకరించాలి. ఆధ్యాత్మిక లోకంలో, కృష్ణలోకంలో మొత్తం అందరిలోనూ అతనే పరమోత్కృష్టుడు అని మనం ఇప్పటి వరకు అర్జునుడు కూడా ఒప్పుకున్నాడు కదా. అలాగే నారదుడు మొదలైన మునులందరూ కూడా ఒప్పుకున్నారు. వేదాలన్నీ నువ్వే మంచివాడివి, దేవాదేవుడు అని ఒప్పుకున్నారు. అలాగ ఒకసారి చెప్పింది, నువ్వు స్వయంగా నాకు ఇప్పుడు చెప్పావు అని అర్జునుడు ఒప్పుకున్నాడు కదా. అలాగా ఆ భగవంతునితో మనం సంబంధం పెంపొందాలి, సన్నిహితంగా ఉండాలి, ఆయన సేవలో మనం నిమగ్నం అవ్వాలి అంటే కనుకైతే ఈ కామ్యకర్మల్ని వదలడం, మానసిక కల్పన కల్మషాల నుండి మనం తప్పుకోవాల్సిన అవసరం చాలా ఉంది అని ఈ సూత్రం తప్పకుండా వర్తిస్తుంది అని ప్రభుపాదుల వారు మనకి అంటున్నారు. అందుకే ఈ శ్లోకం భగవద్గీత సారముగా భావించబడుతుంది. ఈ శ్లోకం మొత్తం భగవద్గీత 700 శ్లోకాల్లోనూ సారమని ఈ శ్లోకం అదని భావించబడుతుంది అని ప్రభుపాదుల వారు ప్రస్తావిస్తున్నారు. ఇక్కడ ప్రకృతిపై ఆధిపత్యం చలాయించాలనే ఉద్దేశంతో భౌతిక జగత్తులో నెలకొని నిజమైన ఆధ్యాత్మిక జీవితం అంటే ఏమిటో తెలియని బద్ధజీవులకు ఉద్దేశించబడిన గ్రంథమే భగవద్గీత. మనం ప్రతి వాళ్ళు కూడా ప్రకృతిలో ఆధిపత్యం చేయాలనుకుంటారు. అదే భౌతిక జగత్తులోనే ఉండి అందులో ఉన్న ఆనందాలన్నీ పొందాలని
ఈ ఒక్కొక్క కోరిక తీరిన కొద్దీ మళ్ళీ ఇంకొక కోరిక పెంచుకుంటూ భౌతికంగా అందులోనే ఉండాలని కోరుకునే వాళ్ళకి, కోరుకుని నిజమైన ఆధ్యాత్మిక జీవితం అంటే ఏంటో తెలియని వాళ్ళకి అలా ఆధ్యాత్మికత అంటే ఏంటి, ఆధ్యాత్మిక జీవితం అంటే ఏంటి, అందులో మనం ఏం చేయాలి, ఏం చేస్తే మనం ఆధ్యాత్మికంగా ముందరికి వెళ్తామనే విషయాలు ఏమీ తెలియకుండా ఈ భౌతిక జగత్తులోని నెలకొని భవబంధాల్లో మునిగిపోయి నాది నాది నా వాళ్ళు నా అనే భావంలో మనం పూర్తిగా కూరుకుపోయి ఉండి ఈ భౌతికంలో బద్ధుడైపోయిన వాళ్ళకి ఉద్దేశించబడిన గ్రంథము భగవద్గీత అని ప్రభుపాదుల వారు ఆపాదిస్తున్నారు. మనిషి తన ఆధ్యాత్మిక స్థితిని, భగవంతునితో తనకు గల నిత్య సంబంధాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో చూపి భగవద్ధామానికి వెళ్ళే విధమును అతనికి బోధించడానికే భగవద్గీత ఉద్దేశించబడింది. మనం ఎలా ఆధ్యాత్మిక స్థితిని చేరుకోవాలి, భక్తిలో మనం ఎలా ప్రవేశించాలి, ఎలా దాన్ని నిలుపుకోవాలి, ఎలా దాంట్లో ముందుకు అడుగులు వేయాలి అనే విషయాలన్నీ కూడా ఈ భగవద్గీతలో మనకి తెలియజేశారు. అంతేకాదు భగవంతునితో ఒకసారి భక్తిలో పడ్డాక అతనితో నిత్య సంబంధాన్ని వదలకుండా ఎలా మనం దాన్ని పాదుకి మట్టి నీళ్ళు అన్ని పోసి ప్రోధి చేసి లతను ఎలా పెంచుతామో అలాగ భక్తిలతను మనం ఎలా పోషించుకోవాలనే విషయం మనకి ఈ భగవద్గీత అర్థం చేసుకుంటే మనకి ఈ భగవద్గీత వల్ల మనకి అర్థమవుతుంది. అతడు తన ఆధ్యాత్మిక కార్యంలో అంటే భక్తియుత సేవలో విజయాన్ని సాధించే పద్ధతి ఇప్పుడు ఈ శ్లోకం ఇక్కడ స్పష్టంగా వివరిస్తోంది. ఆధ్యాత్మికంగా మనం విజయం ఎలా సాధించాలి, భౌతికంలో మళ్ళీ జారిపడిపోకుండా ఎలా ఉండగలుగుతాం అనే విషయాన్ని ఈ శ్లోకం చెప్తోంది. కర్మకు సంబంధించినంత వరకు మనిషి తన శక్తిని పూర్తిగా కృష్ణ భావనలోని కర్మలకే మళ్లించాలి. మనం ఏదైనా పని చేయదలుచుకుంటే కనుకైతే ఏ పని చేసినా కూడా కృష్ణుడికి కృష్ణ భక్తికి అనుసంధానం చేసుకుని చెయ్యాలి. ఈ విషయాన్ని భక్తి రసామృత సింధువులో ఎలా చెప్తున్నారంటే 1:2:255 ఒకటో దాన్ని స్కందం అంటారో అధ్యాయం అంటారో నాకు తెలియదు సరిగా. అందులో 2వ చాప్టర్లో 255 శ్లోకం. అనాసక్తస్య విషయాన్ యదార్హముపయుంజతః నిర్బంధః కృష్ణ సంబంధే యుక్తం వైరాగ్యముచ్యతే. ఇది నెక్స్ట్ ఎపిసోడ్లో నేను భక్తి రసామృత సింధువుని ఏ విధంగా అంటారు. మనకేమో రామాయణం కాండలు ఉంటుంది, భాగవతం స్కందాలు ఉంటుంది కదా, అలా దీన్ని ఏమని చెప్తారో నేను నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు కనుక్కొని చెప్తాను. ఇప్పుడు చెప్పలేకపోయినందుకు నిజంగా బాధగానే ఉంది. కనుక్కొని చెప్పి ఉండాల్సిందే, రెడీగా ఉండాల్సిందే, దాన్ని క్షమించమని చెప్తాను. కృష్ణ సంబంధంలో తప్ప మనిషి ఏ పని చేయకూడదు. అది కృష్ణ కర్మ అనబడుతుంది. మనం చేసే పనంతా కృష్ణుడికి అనుసంధానం చేసుకుంటూ చేస్తే కనుకైతే దాన్ని కృష్ణ కర్మ అని అంటున్నారు. మనిషి నానా రకాల కార్యాలలో నెలకొన్నప్పటికీ కర్మఫలం పట్ల ఆసక్తుడు కాకూడదు. మనం ఎన్ని పనులు చేస్తున్నా కూడా ఆ కర్మ వల్ల వచ్చే ఫలాన్ని మనం ఆశించకూడదు. అప్పుడు అది కృష్ణ కర్మ కింద అవుతుందన్నమాట. కర్మఫలాన్ని కేవలము శ్రీకృష్ణునికే ఇవ్వాలి. ఆ కర్మఫలం నాకు వద్దు, నువ్వే తీసుకో అని ఆయనకు అర్పించేయాలి. అంటే నువ్వు చెప్పావు కాబట్టి నేను ఈ పని చేస్తున్నాను, ఇది నా బాధ్యత అనుకో, నా కర్మ అంటే పని నేను చేస్తున్నాను, దానివల్ల వచ్చే ఫలితాలకి ఏమిటి ఏంటనే వాటికి నాకు ఫలం వద్దు, దాని బాధ్యత నేను వహించను అని అనుకున్నప్పుడు, ఉదాహరణకు ఒకడు వ్యాపారంలో నెలకొంటే ఆ కార్యాన్ని కృష్ణ భక్తి భావనలోకి మార్చడానికి అతడు శ్రీకృష్ణుని కొరకే ఆ వ్యాపారం చెయ్యాలి. అంటే ఈ వ్యాపారాన్ని నేను నా సంసారానికి, నా సాంఘిక అభివృద్ధికి చేయటం లేదు, కృష్ణుడి కోసమే చేస్తున్నాను అనే నిర్ణయానికి రావాలి. శ్రీకృష్ణుడే వ్యాపారానికి యజమాని అయినప్పుడు అతడే వ్యాపార లాభాన్ని అనుభవించాలి. అప్పుడు ఇది మనం అంటే అక్కడ ఉద్దేశం ఏంటంటే, ఈ మనం అద్దెంట్లో ఉన్నాం అనుకోండి, ఈ ఇల్లు ఫలానా యజమానిది, అతనికి మనం అద్దె కట్టాలి అనుకుంటాం కదా, అలాగా ఈ వ్యాపారం శ్రీకృష్ణుడిది అనుకుని నా వర్తకుడు చేశాడు అనుకోండి, అప్పుడు అసలు యజమాని శ్రీకృష్ణుడు, ఈయన ఆయనకి అనుయానుడుగా ఉండి ఆ వ్యాపారాన్ని చూస్తున్నట్టు అని భావించినప్పుడు అందులో వచ్చే లాభాలన్నీ కృష్ణుడికి చెందుతాయి. అంటే మొత్తం ఇప్పుడు నేను చేసేసి మొత్తం అంతా కృష్ణుడికి ఇచ్చేస్తానా అని కాదు. అక్కడ ఆ లాభంతో కృష్ణుడికి సంబంధించిన పనులు చేసినప్పుడు అది ఆ ధనం కృష్ణుడి కింద కృష్ణుడికి ఉపయోగించినట్టు, కృష్ణుడి ధనం కృష్ణుడికే ఉపయోగిస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. అందుకనే తన ఇంద్రియ భోగానికి అతడు ఒక భవంతిని కట్టడానికి బదులుగా, అంటే ఆ వ్యాపారంలో వచ్చిన డబ్బులు ఇంద్రియ భోగాలకి భౌతికంలోని కోరికలు తీర్చుకోవడానికి కాకుండా శ్రీకృష్ణుడు ఒక ఆలయం నిర్మించడానికి, శ్రీకృష్ణుడి విగ్రహ ప్రతిష్ఠ చేయడానికి,
ప్రామాణిక గ్రంథాల్లో చెప్పిన రీతిగా శ్రీవారి సేవ చేయడానికి, విగ్రహ సేవ చేయడానికి ఇవన్నీ అని ఏర్పాట్లు చేశాడు అనుకోండి, అప్పుడు అతను కృష్ణుడి యొక్క వ్యాపారాన్ని ఇతన్ని నడుపుతున్నట్టే అనిపిస్తుంది అనమాట, అవుతుందన్నమాట. అప్పుడు అది కూడా కృష్ణ కర్మ కిందే వస్తుంది. మనిషి తన కర్మఫలానికి ఆసక్తుడు కాకుండా ఆ ఫలాన్ని శ్రీకృష్ణుడికి సమర్పించి ఆ దేవదేవునికి సమర్పించిన నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. అలా చేస్తే కనుకైతే ఎవరైనా శ్రీకృష్ణుని కొరకు ఒక పెద్ద భవంతిని నిర్మించి శ్రీ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే అక్కడ ఇతను కూడా ఉండొచ్చు, అతను నివసించడానికి కూడా ఏమీ ఇబ్బంది లేదు, నిషేధం ఏమీ లేదు. కానీ భవన యజమాని మాత్రం శ్రీకృష్ణుడు అనే భావన మనం ఆ భావంలోనే ఉండి అతని ఇంట్లో మనం ఉంటున్నాము అనుకోవాలి తప్ప మన ఇంట్లో కృష్ణుని తెచ్చిపెట్టుకున్నాము అనే భావన ఉండకూడదు. అదే శ్రీకృష్ణ భక్తి భావన అనబడుతుంది, అదే కృష్ణ కర్మ అనబడుతుంది అనమాట. అందుకనే మనకి శ్రీకృష్ణుడి గురించి సేవ చేయాలి అంటే పెద్దగా దాని గురించి ప్రయత్నం అది ఏమి చేయక్కర్లేదు. మన ఇంట్లో ఒక చిన్న కుండీలో ఒక పువ్వు పెట్టామనుకోండి, ఆ పువ్వు తీసుకెళ్ళి ఆ భగవంతుడికి పెట్టినా అది కూడా సేవే అవుతుంది అనమాట. లేకపోతే తులసి చెట్టు పెట్టి కృష్ణుడే అన్నాడు కదా, పత్రం పుష్పం ఫలం జలం అని. అందులో పత్రం అంటే తులసి పత్రం కిందే వస్తుందన్నమాట. ఆ పత్రం అని అతను చెప్పింది ప్రత్యేకంగా తులసి పత్రం సూచిస్తుంది. కనుక భక్తుడు తులసి మొక్కను నాటి నీళ్లు పోసి ఆ విధంగా నిరుపేద వ్యక్తి అయినా కూడా, మనకి ఇంట్లో ఏమీ పెద్ద ఆస్తులు పాస్తులు లేదు, ఇంటి చుట్టూ పెద్ద ఏరియా లేదు, ఏం చేయాలి అనే వాళ్ళకు కూడా చిన్న ఒక రూమ్ గదిలో ఉంటున్న వాళ్ళైనా కూడా ఒక కుండీలో తులసి మాతను పెట్టుకోవచ్చు. తులసి మాత పూజకు పెట్టుకున్న దాంట్లో దళం కోసి దేవుడికి పెట్టకూడదు. పక్కన ఇంకో చెట్టు పెట్టుకుని ఆ చెట్టులోంచి దళం కోసి భగవంతుని పెట్టాలి. అలా కనుక ఆ తులసి దళాన్ని కనుక భక్తుని కృష్ణుడికి మనం అర్పించినట్లయితే కనుకైతే అతను కూడా మంచి కృష్ణ ప్రేమలో నెలకొనేవాడు అవుతాడు. శ్రీకృష్ణుని కొరకు పనిచేయడంలో మనిషి నెలకొనే విధానానికి ఇవి కొన్ని ఉదాహరణలు. మనం ఆ కృష్ణుడి గురించి ఏం చేయాలి అంటే A to Z మనం చెప్పలేం కాబట్టి ఇలాంటి పనులు చేసి మనం ఆ కర్మని కృష్ణ కర్మ కింద మార్చుకోవచ్చు. దానికి కొన్ని ఉదాహరణలు అని ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు ప్రస్తావిస్తున్నారు. పరంధామంలో శ్రీకృష్ణ సాంగత్యమే మహోన్నత జీవన పూర్వకమని భావించేవానికి మత్పరమః అనే పదం సూచిస్తుంది. శ్రీకృష్ణ సాంగత్యంలోనే మనం పరంధామానికి వెళ్ళి అక్కడ ఉండాలి, అదే మనకు జీవన పూర్ణోత్తమం అనుకునే విషయాన్ని ఈ శ్లోకంలో మత్పరమః అనే పదం సూచిస్తోంది. అలాగా పరమపదం చేరుకునే వాళ్ళు చంద్రుడు, సూర్యుడు, స్వర్గము వంటి ఉన్నత లోకాలకు లేదా ఈ విశ్వంలోని అత్యున్నత లోకమైన బ్రహ్మలోకానికైనా వెళ్ళాలని కోరుకోడు. అతనికి ఆ వాట్ల పట్ల ఆకర్షణ ఉండదు. ఆధ్యాత్మిక ఆకాశాన్ని చేరుకోవడం వల్లే అతను ఆకర్షితే ఉంటాడు. ఆధ్యాత్మిక లోకము గోలోకానికి చెందాలి, అక్కడికే వెళ్ళాలని. ఎందుకంటే ఈ వేరే లోకాలకి ఏ లోకాలకి వెళ్ళినా కూడా మనకు మళ్ళీ మర్త్యలోకానికి రావడం తప్పదు. అంటే ఈ లోకంలో మళ్ళీ ఏదో విధంగా జన్మ తీసుకుని మళ్ళీ జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉండాలి. అందుకని ఎంత ఆ భగవద్భక్తిలో ఉండేవాళ్ళు అక్కడికి వెళ్ళడమే జీవన పూర్ణత్వం అని భావించేవాళ్ళు మిగతా చోట్లకి ఎక్కడికి వెళ్ళాలని ఉండదు. ఆ ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళాలని అదే ఆకర్షణలో వాళ్ళు ఉంటారు. అతడు ఆధ్యాత్మిక ఆకాశానికి చేరుకోవడానికి అతను ఆకర్షితే ఉంటాడు. ఆధ్యాత్మిక ఆకాశంలోనైనా అతడు బ్రహ్మజ్యోతి ఛేదంలో లీనము కావడంతో సంతుష్టి చెందడు. ఎందుకంటే అతడు కృష్ణలోకము అంటే గోలోక బృందావనం అనే మహోన్నతమైన ఆధ్యాత్మిక లోకంలో ప్రవేశించాలని కోరుకుంటాడు. ఈ భగవద్భక్తిలో విశుద్ధ భక్తిలో ఉండేవాళ్ళు, కృష్ణ భక్తిలో ఉండేవాళ్ళు ఆయన లోకం చేరాలని అనుకుంటారనమాట. మనం నిజంగా ఎప్పుడూ అక్కడే ఉండేవాళ్ళం అంట. మనకి కొన్ని కోరికలు, భౌతిక కోరికలు ఇంకా పూర్తిగా విడిచిపెట్టక ఆయన లోకాన్ని వదిలేసి మత్స్యలోకానికి మనం ఆయన చేయి విదిలిపించుకుని వచ్చేసామంట. అందుకని ఆయన మళ్ళీ మనని ఆయన లోకానికే తీసుకెళ్ళి అక్కడే శాశ్వతంగా అక్కడ తన దగ్గర ఉంచుకోవాలని మనలో భక్తి భావన అంటూ కొంచెం మనంతట మనం భక్తి భావన ఏర్పరచుకుంటే దానికి ఆయన అది ఆ సహకారం ఇచ్చి ఆయన అక్కడికి మనందరినీ అక్కడ తీసుకెళ్ళడానికి ఆయన ప్రయత్నిస్తాడనమాట. అందుకే ఆ లోకం గురించిన పూర్తి జ్ఞానము అలా వెళ్ళాలనే కోరిక వాళ్ళకు ఉంటుంది. అందుకే ఇతర దేని పట్ల అతను ఇష్టం చూపడు. మద్భక్త అనే పదముచే సూచించబడినట్లు అతడు భక్తియుత సేవలో ముఖ్యంగా శ్రవణము, కీర్తనము, స్మరణము, అర్చనము, భగవంతుని పాదపద్మ సేవనము, వందనము, భగవదాజ్ఞలు నెరవేర్చడము, అతనితో చెలిమి చేయడము, సమస్తము ఆ దేవదేవునికి సమర్పించడమనే
9 భక్తి కలాపాల్లో పూర్తిగా నిమగ్నమై ఉంటాడట. సంఘవర్జిత అనే పదం చాలా ముఖ్యమైనది. కృష్ణ విరోధులైన మనుషుల నుండి మనము దూరంగా ఉండాలి. కేవలము నాస్తికులే కాదు, కామే కర్మలు, మానసిక కల్పనకు ఆకర్షితులైన వారు కూడా కృష్ణ విరోధులై ఉంటారు. అంటే నాస్తికులు అంటే భగవంతుడు లేని వాళ్ళు మాత్రమే అలా కాకుండా ఇంకా కోరికతో చేసే పనులు చేసేవాళ్ళు, మానసిక కర్మలకు ఆకర్షితులై, మనం ఇందాక చెప్పుకున్నాం కదా, దాని నుంచి మనం విడిపడాలని, అలాంటి వాళ్ళు కూడా కృష్ణుడికి విరోధులుగానే ఉంటారట. అందుకే విశుద్ధ భక్తి రూపము భక్తిర సామర్థ్య సింధువులో 1:11 ఈ విధంగా వర్ణించబడింది. అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మార్జనావృతం ఆనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమ. ఎవరైనా విశుద్ధమైన భక్తియుత సేవన చేయాలని కోరుకుంటే సమస్త కల్మషాల నుండి తప్పక ముక్తుడై ఉండాలి. మనం భక్తి చేయాలి అంటే మనం చుట్టుపక్కల అన్నీ చేసుకుంటూ అది కూడా చేస్తే విశుద్ధ భక్తిలోకి రాదు. అది కేవలం భక్తిలోనే ఉండాలని కోరుకునేటప్పుడు మనం ఆ నిర్ణయం తీసుకుని మనం ఆ సంకల్పం చేసుకుని దానికి ప్రయత్నిస్తే కృష్ణుడు సాయం చేస్తానని చెప్పాడు కదా. అలా చేసినప్పుడు మన ప్రయత్నం లేకుండానే ఈ భౌతిక భౌతిక ప్రపంచంలో ఉండే కోరికల నుంచి మనం విడిపడిపోతాం. అలాగా అక్కడ వచ్చినప్పుడే కనుకైతే మనం విశుద్ధ భక్తిలోకి ఈ కల్మషాల నుండి విముక్త కాగలుగుతాం అన్నమాట. ఈ శ్లోకంలో శ్రీల గోస్వామి స్పష్టంగా చెప్పారు, కామ్య కర్మలకు, మానసిక కల్పనలకు అలవాటు పడిన వ్యక్తుల సాంగత్యం నుండి అతడు తప్పక ముక్తుడు కావాలి. మనం వాటి నుంచి దూరం అవ్వాలి అనుకున్నప్పుడు మన చుట్టూ అలా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం దూరం అవ్వాలి. మన మనసులోంచి తీసేయడమే కాకుండా అలా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం దూరం అయితేనే మళ్ళీ మనకి ఆ కామ్య కర్మల మీద, ఆ మనోసంకల్పాల మీద, వికల్పాల మీద బుద్ధి వెళ్ళకుండా ఉంటుందన్నమాట. ఈ మొత్తానికి ఇప్పుడు దీని సారాంశం ఏంటంటే, తాత్కాలిక ప్రదర్శనమైన విశ్వరూపము సమస్తాన్ని మింగివేసి కాలరూపము, చతుర్పద విష్ణు రూపము అన్నీ కూడా శ్రీకృష్ణునిచే ప్రదర్శించబడ్డాయి. ఆ విధంగా శ్రీకృష్ణుడే ఆ రూపాలన్నిటికీ మూలము. అంతేగాని శ్రీకృష్ణుడు ఆది విశ్వరూపము లేదా విష్ణువు యొక్క ప్రదర్శన కాదు. అంటే ఆ ముందర వేరే అతను ఉన్నాడు, దాని ప్రదర్శన కృష్ణ రూపము కాదు. అన్నిటికీ మూలము శ్రీకృష్ణుడే అన్ని రూపాలకు మూలము. వందలు వేలాదిగా విష్ణు రూపాలు ఉన్నాయి, కానీ భక్తునికి శ్రీకృష్ణుని ఆది రూపమైన విభుద శ్యామసుందర రూపమున తప్ప అతని ఏ రూపము ప్రధానమైనది కాదు. మిగతావన్నీ మనకి ఆకర్షించినా కూడా అవన్నీ ఈయన దగ్గర నుంచి వచ్చినవే కాబట్టి ఆయన్ని మనం ఆరాధించటం ముఖ్యము అని ఇక్కడ చెప్తున్నారనమాట. ప్రేమతో భక్తితో శ్రీకృష్ణుని శ్యామసుందర రూపానికి అనురక్తులైన వారు హృదయంలో సర్వదా అతనినే చూస్తారు. ఇంకేది చూడరని బ్రహ్మ సంహితలో చెప్పబడింది. ఒకసారి ఆయన్నే చూడాలి, ఆయన మీద అనురాగం వచ్చింది అంటే ఆయన తప్ప వేరే వాళ్ళని చూడడానికి మన మనసు అంగీకరించదు. ఆ భక్తి బీజాన్ని మనం జాగ్రత్తగా ప్రోధి చేసుకుని దాన్ని మనం పెంచుకుంటూ వస్తే ఆ రూపం మనకి ఆనందాన్ని కలిగిస్తుంది. అందుకే శ్రీకృష్ణ రూపము ప్రధానమైనది, సర్వోత్కృష్టమైనదనే ఈ 11వ అధ్యాయం ముఖ్యార్థాన్ని ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాలి. ఆయనే ముఖ్యమనే విషయాన్ని ఇంత స్పష్టంగా ప్రభుపాదుల వారు మనకి వివరించి చెప్పారు. కృష్ణ భక్తి సేవలో ఎలా ఉండాలి, ఏం చేయాలి అనే విషయం గురించి. ఇది ఇప్పుడు మనకి 11వ అధ్యాయం కంప్లీట్ అయిపోయినట్టు. మనం ఎప్పుడు చెప్పుకుంటున్నగా మనం లాస్ట్ టైము చైత్రశ్రీ ఫౌండేషన్ వాళ్ళు చెప్పిన దాంట్లో మనము క్షమ గురించి తెలుసుకున్నాము. గురువుగారి గురించి క్షమ గురించి, క్షమించడం అంటే ఏంటి, ఆ విషయాలన్నీ తెలుసుకున్నాం కదా. అలాగే ఇంకొకటి, మనమే అన్నిట్లకి ఉన్నాము, మనమే అందరినీ క్షమిస్తున్నాం, బాగా ఉంటున్నాము అనుకునే దాంట్లో ఇంకొకటి ఏంటంటే మనం లేకపోతే ఎలాగా అనే భావన అనమాట. దానికి మనకి రామాయణంలో ఒక అద్భుత ఘట్టాన్ని ఇక్కడ వివరిస్తున్నారు. అశోకవనంలో రావణుడు సీతమ్మ వారి మీద కోపంతో కత్తి దూసి ఆమెను చంపడానికి ముందుకు వెళ్ళినప్పుడు హనుమంతుల వారు ఏమనుకున్నారంటే, ఎవరి నుంచైనా కత్తిని తీసుకుని రావణాసురుని తల ఖండించాలి అని చాలా ఆవేశంగా అనుకుంటున్నారట. అనుకున్నప్పుడు ఇంతట్లో మండోదరి రావణుడి చేతి పట్టుకుని తన్ని రావణుని ఆపడం చూసిందట. అప్పుడు ఆంజనేయ స్వామి ఆశ్చర్యచకితుడయ్యి, నేనే కనుక ఇక్కడ లేకపోతే సీతమ్మను రక్షించేవారెవరు అనేది నా భ్రమ అన్నమాట అనుకున్నాడు హనుమంతుడు. అలా బహుశా మనం కూడా ఎన్నోసార్లు ఇలానే అనుకుంటూ ఉంటాం, అయ్యో మనం లేకపోతే గడవదని. ముఖ్యంగా ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళు, కొంచెం హోదాలో ఉండేవాళ్ళు ఇంకా కుటుంబం గురించి సమయాన్ని ఇవ్వరు.
అది నేను లేకపోతే ఇంకా జరగదు, నేను ఉండాల్సిందే అక్కడ అని అందులో రిటైర్ అయ్యే వరకు అందులో కూరుకుపోతారు. ఒక్కరోజు సెలవు పెట్టడానికి కుదరదు, ఒక చోట ఎక్కడికైనా హాలిడేస్కి ఫ్యామిలీని తీసుకెళ్ళడానికి ఇష్టపడరు. అన్నీ అదే, నేను ఉంటేనే ఇది నడుస్తుంది, నేను ఉంటేనే ఇది నడుస్తుంది. కాదు, నీవు అక్కడ ఉండేది ఆఫీస్ పని చేసినంత వరకే అక్కడ ఉండి, ఆఫీస్ పని అయిన తర్వాత నీ సంసారంతో, నీ కుటుంబంతో, నీ పిల్లలతోటి నువ్వు గడిపినప్పుడే నువ్వు సంపూర్ణమైన జీవితాన్ని గడిపినట్లు అవుతుంది. అంతేగాని 24 గంటలు సర్వీస్లో ఉన్నప్పుడు 60 ఏళ్ళు నిండే వరకు నువ్వు సర్వీసే మొత్తం అనుకుంటే ఇంక నువ్వు భార్య బిడ్డలతో ఆనందంగా గడిపేది ఎప్పుడు? వాళ్ళతో ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చినందుకు వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేది ఎప్పుడు కదా. అందుకని నేనే ఉన్నాను అని అనుకోవడం, నేను లేకపోతే ఎలా అనుకోవడం, అది మన అమాయకం అనిపిస్తుంది. సీతామాతను రక్షించే పనిని ప్రభు ఏకంగా రావణుని భార్యకే అప్పగించాడు. అప్పుడు హనుమంతుడికి అర్థమైంది, ఎవరి ద్వారా ఏ కార్యాన్ని చేయించుకోవాలో వారి ద్వారానే ప్రభువు ఆ పని చేయించుకుంటాడు అని ఆంజనేయ స్వామికి అర్థమైంది. ఇంకా మరింత ముందుకు వెళ్తే త్రిజట తనకు ఒక కల వచ్చిందని, ఆ కలలో లంకకు ఒక కోతి వస్తుందని, అది లంకను కాల్చివేస్తుందని నేను చూశాను అని చెప్పింది. అయితే హనుమంతుడికి చాలా ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే ప్రభువు తనను సీతను చూసిరమ్మన్నారు, కానీ లంకను కాల్చరమని చెప్పలేదు. లంకను కాల్చడం ఎలా సాధ్యమవుతుంది అనుకున్నాడు. అయితే త్రిజట ఇది తన స్వప్నంలో చూశాను అని చెప్పింది. హనుమంతుడు ధర్మమీమాంసలో పడ్డాడు. తను ఇప్పుడు ఏం చేయాలి? సరే, ప్రభు ఇచ్చి ఎలా ఉంటే అలాగే జరుగుతుంది అని అనుకున్నాడు. హనుమంతుని చంపడానికి రావణుడి సైనికులు పరుగెత్తుకుని వస్తున్నప్పుడు హనుమంతుడు ఏమీ చేయలేదు, అలా నిలబడ్డాడు. అయితే ఆ సమయంలో విభీషణుడు వచ్చి, అన్న, దూతను చంపడం నీతి కాదు అన్నాడు. అప్పుడు హనుమంతునికి అర్థమైంది, తనను రక్షించే భారం ప్రభు విభీషణుడిపై ఉంచాడు అని. ఆశ్చర్యానికి పరాకాష్ఠ ఏంటంటే, విభీషణుడు ఆ మాట చెప్పగానే రావణుడు ఒప్పుకుని, కోతిని చంపద్దు, కోతులకు తోకంటే మహా ఇష్టం, తోకకు నిప్పి పెట్టండి అన్నాడు. అప్పుడు హనుమంతుడికి మరింతగా అర్థమైంది, త్రిజట స్వప్నం నిజం కాబోతోందని. ప్రభువు నాకే చెప్పి ఉంటే నేను ఎక్కడి నుంచి నూనె తీసుకురావాలి, ఎక్కడి నుంచి గొడ్డలు తీసుకురావాలి, ఎక్కడి నుంచి నిప్పు తీసుకురావాలి, ఎప్పుడు లంకను తగలబెట్టాలి, ఆలోచనల పరంపరతో ఆశ్చర్యంలో మునిగిపోయాడు. పరమాశ్చర్యం ఏంటంటే వాటిలన్నిటికీ ఏర్పాట్లు రావణుడే స్వయంగా చేయించాడు. అంటే రావణునితో కూడా తన పనిని చేయించుకోగలిగిన తన ప్రభువు తనకు లంకను చూసిరా అని మాత్రమే ఆజ్ఞాపించడంలో ఆశ్చర్యం ఏముంది? అందుకే ప్రియభక్తులారా, ఒకటి గుర్తుంచుకోండి, ప్రపంచంలో జరుగుతున్నదంతా భగవంతుని సంకల్పానుసారంగానే జరుగుతుంది. మనమంతా కేవలం నిమిత్త మాత్రం. అందువల్ల నేను లేకపోతూ ఏమవుతుందో అన్న భ్రమలో ఎప్పుడూ పడవద్దు. నేనే గొప్పవాడనని గర్వపడద్దు. భగవంతుడి కోటాను కోట్ల దాసులలో అతి చిన్నవాడను నేను అని ఎరుక కలిగి ఉంటే మన జీవితం సుఖప్రదం, సంతోషప్రదం అవుతుంది. హరే కృష్ణ. చేతశ్రీ ఫౌండేషన్ వాళ్ళకి కృతజ్ఞత చెప్పుకుంటూ నేను ఇంతవరకు చెప్పిన దాంట్లో ఏమాత్రం ఒక చిన్న విషయమైనా మీకు నచ్చి, అంటే మీకు అర్థమయ్యేలాగా చెప్పుకుంటే కనుకైతే అదంతా శిక్షాగురువుల యొక్క, శ్రీకృష్ణుని యొక్క కృప. అందులో ఏదైనా పొరపాటును నేను అర్థం చేసుకోలేకుండా చెప్పిన దాంట్లో చిన్న తప్పున్నా కూడా అది నా పొరపాటుగా భావించి క్షమించి నన్ను ముందరకు నడిపించడానికి ప్రయత్నించండి. హరే కృష్ణ. నేను ఎప్పుడు చెప్తుండగా నేను సబ్స్క్రిప్షన్ గురించి, లైక్స్ గురించి చెప్పను, కానీ ఇందులో ఏదైనా ఒక విషయం బాగుంది, మా ఫ్రెండ్స్ కూడా ఉంటే బాగుంటుంది అనే భావన ఏమన్నా మీకు కలిగితే కనుకైతే షేర్ చేయండి. అదొకటే నేను అడుగుతాను. ఇది మంచి విషయం ఇంకో నలుగురు వింటారు కదా అని అనిపిస్తుంది అప్పుడు. అంతవరకు మళ్ళీ మనం 12వ అధ్యాయంలో ప్రవేశిస్తాం. నెక్స్ట్ ఎపిసోడ్లో 12వ అధ్యాయంలో విషయం చెప్పేంత వరకు అంతవరకు సెలవు. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీయంతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్యైశ్వరం. హరే కృష్ణ. భగవద్భక్తులందరికీ మరొక మారు పంచాంగ ప్రణామాలు చేసుకుంటూ సెలవు.